సీఎం రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పైన మళ్ళీ నోరు జారితే నడి రోడ్డు పైన బట్టలిప్పి గుంజీలు తీయిస్తా. ఎవరు? జగ్గారెడ్డి గారు అంటున్నారు ఈటల రాజేందర్ని. ఆయన అన్నట్టున్నారు ఏమని, ఇదేం ఏదో ఆయన కూడా ఏదో భాషలో ఏదో మాట్లాడినట్టున్నారు. దానికి సమాధానం చెప్తున్నాడు అన్నట్టు. ఇప్పటికైనా నల్లికుట్ల రాజకీయం మానుకో. నియోజకవర్గ సమస్యలపైన సీఎంను ఏనాడైనా కలిశావా? నీ పార్టీలో పదవి రాక సైకోలో మారావు. నువ్వు పార్లమెంటరీ భాషలో ప్రశ్నిస్తే అదే భాషలో సమాధానం ఇస్తాం. బూతులు మాట్లాడితే బూతులతోనే సమాధానం ఇస్తాం. నువ్వు అడవిలో తుపాకులు పడితే మేం జనంలోనే తుపాకులు పట్టిన వాళ్ళం. కాంగ్రెస్ పార్టీ జోలికొస్తే ఊడదీసుడే. ఈటల రాజేందర్పై జగ్గారెడ్డి ఫైర్. భలే ఉన్నది. ఇప్పుడు ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని అన్నాడు. రేవంత్ రెడ్డిని అంటుంటే జగ్గారెడ్డి డైజెస్ట్ చేసుకోలేక రేవంత్ రెడ్డిని అంటవా అని చెప్పి ఈటల రాజేందర్ని తిడుతున్నాడు. ఇదే జగ్గారెడ్డి అంతకుముందు రేవంత్ రెడ్డిని కూడా తెచ్చిండు. నేను బట్టలు ఇప్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, నువ్వెంత, నీ హైట్ ఎంత, నీ కథ ఎంత, నీ వ్యవహారం ఎంత అని. అప్పుడేంది పిసిసి అధ్యక్ష పదవి కోసం. అల్టిమేట్గా ఈ లీడర్ల యొక్క బూతులు, ఈ నోర్లంతా కూడా కేవలం వాళ్ళ పదవుల కోసము, లేకపోతే భజన. ఇప్పుడు ఈయనకేంది, ఈయన భార్యకు పదవి వచ్చింది, ఈయనకు పదవి కావాలి. అంతకుముందు పిసిసి పదవి కోసము రేవంత్ రెడ్డితో పాటు ఈయన కూడా పోటీలో ఉండే. అప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకుని నాకు ఒక పదవి కావాలి. రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి, రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా చేయడానికి ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడి ఈటల రాజేందర్ని తిడుతున్నాడు. ఏముంది ఇలా? జనానికి ఏమైనా ఒక 5 పైసల, ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల వల్ల ఒక 5 పైసల ఉపయోగం ఏమైనా ఉందా? ఒక 5 పైసల ఉపయోగం ఉందా? మీ రాజకీయ పదవుల కోసం, దానికోసం మీరు ఇది చేసుకోవడానికి బట్టలు ఇప్పి కొడతాం, నడి రోడ్డు పైన గుంజీలు తీయిస్తాం. తీయించు అవుతుందా? మీ వల్ల అయిద్దా? వాళ్ళు కూడా అంటారు మేము కేంద్రంలో అధికారంలో మిమ్మల్ని బట్టలు ఇప్పి గుంజీలు తీయిస్తామని. ఒక పని చేయరు, మీరు అందరు కలిసి ఒక నీళ్ళని బావి చూసుకొని దుంకురు అని ఒకటేసారి. నీళ్ళన్న బావిలో దుంకితే మళ్ళీ బయటపడతారేమో. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలపైన మళ్ళీ నోరు జారితే బట్టలిప్పి నడి రోడ్డు పైన గుంజీలు తీయిస్తానంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయన నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు. గాంధీభవన్లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పైన ఈటల రాజేందర్ తన పరిధిని దాటి మాట్లాడాడు. అందుకే తాను కూడా పరిధిని దాటి సమాధానం ఇస్తున్నా. నియోజకవర్గ సమస్యలపైన సీఎం రేవంత్ రెడ్డిని ఈటల ఏనాడైనా కలిశారా అంటూ నిలదీశారు. అరే నాయన, మీ ఎమ్మెల్యేలే కలవలేకపోతున్నారట. నాకు ఎమ్మెల్యే కలిసి చెప్పిండు 6 నెలలు నేను ముఖ్యమంత్రిని కలవక అని. ఒక ఎమ్మెల్యే కలిసి చెప్పిండు నాకు 6 నెలలు నేను ముఖ్యమంత్రిని కలవక. ఎందుకు పోతలేవని అంటే ఆయనకు సలహాలు ఇస్తే నచ్చదట. ఆ గేట్ దగ్గరనే వేం నరేంద్ర రెడ్డి చెప్తాడు, అడిగో పోయినావు కలిసినావు కానీ ఏమైనా ఉంటే అడుగు బయటికి రా, నువ్వు సలహాలు ఇచ్చినట్టు మళ్ళీ రేపటి నుంచి రావంట అంటాడట. ఒక ఎమ్మెల్యే నాకు స్వయంగా చెప్పిన మాట ఇది. ఎమ్మెల్యేలు మంత్రులతో అసంతృప్తిగానే ఉన్నారు, ముఖ్యమంత్రితో అసంతృప్తిగానే ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి పదవి కావాలని కలలుగన్న ఈటల రాజేందర్కు అవి రాకపోయేసరికి సైకోలా మారిండు. తన పార్టీలో పదవి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు. ఏదైనా విషయం ఉంటే ముఖ్యమంత్రిని ప్రశ్నించు, డిమాండ్ చేయి, అంతేకాని సీఎంను పట్టుకొని కొడక అంటా వెంటిరా. ఏం భాష రాది? ఓ సీనియర్ నాయకుడు, బాధ్యత గల ఎంపీ లెక్క నీ మాటలు లేవు. రెగ్యులర్గా గాంజా తాగేవాడే ఇలాంటి భాష మాట్లాడతాడు. ఏం నిన్ను అనలేమా కొడక అని? మేము తిట్టడం మొదలు పెడితే ఊరేసుకొని చస్తావు అంటూ ఈటల పైన ఫైర్ అయ్యారు. పదవి రాక నిరాశతో మాట్లాడుతున్నాడన్న జాలితో ఈటల రాజేందర్ను సీఎం రేవంత్ రెడ్డి వదిలేస్తుండొచ్చని, కానీ తాము అలా వదిలేయమన్నారు. ఈటల పార్లమెంటరీ భాషలో ప్రశ్నిస్తే అదే భాషలో సమాధానం ఇస్తాం. బూతులు మాట్లాడితే బూతులతోనే సమాధానం చెబుతాం. గతంలో ఎప్పుడూ కులం గురించి చెప్పుకొని ఈటల రాజేందర్ ఈ మధ్య కులం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి తెప్పించే సోయి కూడా లేదు. ఎంపీవి నేను తోపుని అనుకోకు, అడవిలో తుపాకులు పట్టినాని అనుకుంటున్నవేమో. మేము జనంలోనే తుపాకులు పట్టిన వాళ్ళం. ఇంకోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ జోలికొస్తే ఊడదీసుడేనంటూ హెచ్చరించారు. తాము సాఫ్ట్గా ఉంటే సాఫ్ట్గాను, మొరటుగా ఉంటే మొరటుగాను సమాధానం ఇస్తామని జగ్గారెడ్డి అన్నారట. ఇట్లా ఇది ఇప్పుడు ఎవరు ఈటల రాజేందర్ తిట్టినా కొడక అన్నా కూడా తప్పే, ఎవరు ఆ భాషను ఉపయోగించినా తప్పే. ఆయన కాదు, ఎవరు ఉపయోగించినా, జగ్గారెడ్డి మాట్లాడినా ఇంకొక ఆయన మాట్లాడినా తప్పే. అది మీకు మాట్లాడడానికి కావలసినంత స్టఫ్ ఉన్నది రాష్ట్రంలో.